ఓకే, ఈసారి మన తెలంగాణ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది? ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలన్న. ఎందుకన్నా అట్లా? ఇవి వస్తాయి ఇక దళిత బంధు ఇవన్నీ పేదవులకి చాలా మంచిగా చేసిండు. ఏమేమి సంక్షేమ పథకాలు? రైతులకి రైతు బంధులు ఇట్లాంటివన్నీ ఇచ్చిండు. కానీ వాస్తవం ఏంటంటే అవి ప్రతి ఒక్కరికి అందలే. అందినోడు మాత్రం ఎత్తాడు. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక దాని గురించి మనం మాట్లాడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దాని గురించి మాట్లాడాను. నమస్తే. మీ పేరు? మా పేరు తాహిరా బేగం. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది? కేసీఆర్ వస్తారు. కేసీఆర్ వస్తారా? కేసీఆర్ వస్తారు. మరి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు కేసీఆర్ మాకు ఇంతవరకు ఏమీ రాలేదు, కానీ నమ్మకం అయితే ఉంది సార్ వస్తారని. మళ్ళీ నమ్మకం ఉంది సార్? నమ్మకం ఉంది సార్ వస్తారని నమ్మకం ఉంది. ఓకే, మీది ఎక్కడ? మాది సపై బస్తీ. సపై బస్తీ, కొత్తగూడెం నియోజకవర్గమా? అవునండి. ఓకే, ఈసారి కొత్తగూడెంలో ఎవరు గెలుస్తారండి? మరి మనకి కేసీఆర్ రావాలండి. కేసీఆర్ పార్టీ ఓటేస్తారు మీరు? అవును, కేసీఆర్కి రావాలి. మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది మీకు వెళ్ళి? మరి చెప్పలేము, అది ఏది వస్తుందని చెప్పలేము. ఏది వస్తుందో చెప్పలేమంటారు మీరు. ఓకే, ఏమేమి సంక్షేమ పథకాలు అందినాయి మీకు? మాకేమీ అందలేదండి. మాకేమీ అందలేదు. ఏమీ అందలేదు? ఏమీ లేదు. చుట్టుపక్కల ఏమైనా వచ్చినాయి? మరి ఏమీ రాలేదు మా చుట్టుపక్కల. ఏమీ లేదు. వాళ్ళ కిరాయికి ఉంటున్నారు. డబుల్ బెడ్రూమ్లో లేవు, పెట్టినాం, ఇంతవరకు రాలేదు. ఓకే, గుర్తింపు కార్డు మనకు అది కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథ వాటర్ 24 hours ఏమీ లేవు మాకు. ఏమీ లేవు. కరెంట్ ఉంటుందా? కరెంట్ ఉంటుంది. కరెంట్ ఉంటుంది, కానీ పైపులు ఇసిరా కానీ నీళ్ళు రావట్లేదు. ఓకే, మరి ఈసారి గెలిస్తే మరి ఇవన్నీ మంచి చేయాలనుకుంటున్నారా? చేస్తారని నమ్మకం ఉన్నది సార్. చెయ్యాలి, చేస్తేనే మంచిది. లేకపోతే ఈసారి రారీగా. నమస్తే అండి. మీ పేరు? నా షేక్ అక్సర్ బి. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందండి? కేసీఆర్ సారే. కేసీఆర్ సార్. ఎందుకు? ఎందుకంటే ఆయనకి మాకు సాయం చేసినా చేయకపోయినా ఆయనకి మేము సాయం చేస్తాం. ఆయనకి మీరు సాయం చేస్తూనే ఉంటారు. ఎందుకు అంత అభిమానం ఎందుకండి? మరి మాకు ఆయన ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మంచి కుట్ట చాలు, మేము మంచి కుట్ట చాలు. మాకు ఏమి ఇవ్వకపోయినా మేము ఆయనకి ఇస్తాం. మాకు 2000 పింఛన్ ఇచ్చినట్టు సారు. మేము నెల పింఛన్ తింటాను. మేము కూడా లేని వాళ్ళమే. మాకు ఇల్లు వాకిల్లు ఏమి లేదు, పేదవాళ్ళే మేము. అందుకే సార్ అయితే మట్టికే పావులో బేడ మాకు ఇస్తున్నారు. మేము తింటున్నాం, ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నాం మేము. ఓకే, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఇక అది మేము చెప్పలేమండి. మేమైతే ఎట్టుకు పోమండి, కేసీఆర్ సార్కే మేము వస్తాం. కేసీఆర్ సార్కే ఓటేస్తారు? మేము ఎప్పుడు కూడా కేసీఆర్ సార్కే వేస్తాం. మీది ఎక్కడండి? ఇక్కడ కొత్తగూడెం సఫాయి బస్తీ. ఓకే, మరి కొత్తగూడెంలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఈసారి మరి ఎమ్మెల్యేగా? నేనా? ఇక్కడ నమస్తే. ఇక్కడ కేసీఆర్ సారే గెలుస్తానండి. కేసీఆర్ సార్? మాకు కేసీఆర్ సారే. మాకు 2000 పింఛన్ ఇస్తాను. ఇప్పుడు ఆయన గెలిస్తే మాకు 3000 ఇస్తామన్నారు. ఓకే, మళ్ళీ కేసీఆర్ సార్కి ఓటేస్తారు? మేము కేసీఆర్ తప్పనించి మేము ఎవ్వరికి వేయం సార్. నమస్కారం. మీ పేరు? ఫాతిమా. ఫాతిమా. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటున్నారు? కేసీఆర్. కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు అనుకుంటున్నారా? మళ్ళీ కేసీఆర్ వచ్చారా? మరి ఏమేమి వచ్చినాయండి మీకు పథకాలు? ఇంత ఏం రాలేదండి. ఏం రాలేదు. మరి ఎందుకు అంత అభిమానం? ఏమి అయిపోయినా ఆయన వస్తే కొద్దిగా ఏదైనా కొత్త వస్తుంది, ఏదైనా ఇస్తారు కదా అని అంతే. మళ్ళీ వచ్చినా కానీ ఏదైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందండి? తెలియదండి మాకు. మీకు తెలియదు? ఓకే, మీ ఓటు ఎవరికండి మరి? కేసీఆర్కే. ఓకే, మీది ఎక్కడండి? పాలకేంద్రమే. పాలకేంద్రం, కొత్తగూడెం నియోజకవర్గం. సార్ మనకి ఎవరు మంచిగా చేస్తారో ఆ సార్కి గెలిపిస్తాం అంతే. ఓకే, ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకే గెలిపిస్తాం అన్నమాట. మరి మన కొత్తగూడెంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారు ఈసారి? వనమా గారేనా? వనమా గారే. కారు గుర్తుకు పడేస్తారు అయితే మీరు, అంతేనా? ఓకే, అయితే మీ పేరు? నా పేరు నటరాజ్, సింగర్ అండ్ కాలేజ్ ఎంప్లాయీని. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది? కంపల్సరీ తెలంగాణ గవర్నమెంటే ఫామ్ అవుతుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకన్నా అలా? జనాలు ఆయన మీద ఉన్న నమ్మకము, ఆయన ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఎలా ఉన్నాయన్న? పథకాలు ఎలా అనిపించాయి? పథకాలు బాగానే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్, రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, ఇటువంటి అన్నీ సక్రమంగా అమలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 3వసారి ప్రమాణ స్వీకారం. ఓకే, ఈసారి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందండి మన తెలంగాణలో? కాంగ్రెస్ ఉన్నది, కానీ ప్రస్తుతానికి వాళ్ళ ఇంకా సీట్లు కూడా కొత్తగూడెంలో సీటు కూడా డిక్లేర్ చేయలేని పరిస్థితి ఇంతవరకు. ఆల్రెడీ వీళ్ళు సీటు డిక్లేర్ చేసేసి ఇప్పటివరకు ప్రచారంలో చాలా ముందున్నారు. ఖచ్చితంగా
వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉంది. ఒక మరి బీజేపీ జనసేన పొత్తు వస్తుంది కదా, జనసేనతో పొత్తు వస్తుంది కదా, ఎలాంటి జనసేనకి పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉండొచ్చు, కానీ ఓటర్లు లేరు. అది గమనించాలి మనం. ఓకే, ఓటర్ లేరంట. ఓకే, ఫైనల్గా అయితే మన తెలంగాణ గవర్నమెంట్ ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఏ పార్టీకి? బీఆర్ఎస్, ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసి 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మీ పేరు? వెంకటలక్ష్మి. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ ఇద్దామా? ఇదే కారే వస్తుంది. కాంగ్రెస్, మన బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఎందుకమ్మా? ఇక ఆయన అన్ని మంచి పనులు చెప్తాండే కదా, అదే వస్తుంది. ఏమేమి పథకాలు అందినాయి మీకు? వచ్చినాయి చాలా వరకు. చెప్పిన పథకాలన్నీ కరెక్ట్గా వస్తున్నాయి? వస్తూనే ఉన్నాయి, మాకు మంచిగానే వస్తున్నాయి. ఓకే, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా మన తెలంగాణ మొత్తం మీద? ఏమో ఇక అది ఇప్పట్లో లేదు కదా, మాకు తెలియదు దాని గురించి. బీజేపీ పరిస్థితి ఏమని అర్థమైంది? ఏమో అది కూడా తెలియటం లేదు, తెలియదు. మీది ఎక్కడమ్మా? మాది గణేష్ టెంపుల్, కొత్తగూడెం. కొత్తగూడెం. ఓకే, మరి ఈసారి మన కొత్తగూడెం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కేసీఆరే వస్తుంది అనుకుంటాను. ఓకే, మళ్ళీ వనమ వెంకటేశ్వర గారికి ఓటేస్తారు. గతంలో ఎలా ఉంది పాలన వనమ వెంకటేశ్వర గారు? మంచిగానే ఉందండి, బాగుంది. ఫైనల్ గా మీ ఓటు ఎవరికమ్మా? కార్కే ఇస్తారు. ఓకే, మీ పేరు? ఈశ్వరమ్మ. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటున్నారు? తెలంగాణ. ఎందుకలా? తప్పనిసరిగా, ఎందుకంటే ఆయన గారు మంచి పనులు, పింఛన్లు పెంచిండు, మాకు 2000 పింఛన్ ఇస్తాడు, ఇంకా పెంచుతా అంటాడు, అన్నీ బాగున్నాయి. హెల్త్ కార్డులు పెట్టిండు. అది రైతులకు కూడా సహకారాలు చేస్తున్నారు, వ్యవసాయాలు. అందుకే ఈసారి మళ్ళీ రావాలని తప్పకుండా కోరుకుంటున్నాం. మా కొత్తగూడెంలో వనమ గారికి తప్పకుండా ఓటేస్తాం. వన వెంకటేశ్వర. కొత్తగూడెం అమ్మేది? అది ఇక్కడండి పూర్వం, ఎప్పటి నుంచి ఇక్కడ. గతంలో ఎలా అనిపించింది వనమ వెంకటేశ్వర గారిది? మంచిగా అనిపించింది. కూడా మంచి పనులు చేసేటోడు. కోనేరున్నప్పుడు బాగుంది, ఆయన గారు పోయాక వనమ వచ్చారు. ఈయన ప్రభుత్వం బాగా చేసిండు మా కొత్తగూడెంలో. అభివృద్ధి చెందిందా మరి? మీరు అప్పటి నుంచి చూస్తున్నారు కొత్తగూడెం, ఇప్పుడు ఎలా అనిపించింది అభివృద్ధి? బాగుంది. బాగుందా? ఎవరు పరిపాలనప్పుడు వాళ్ళ బాగుంటుంది. ఓకే, ఈసారి ఎవరికి ఓటేస్తారు మరి మీరు? కేసీఆర్కే. ఈ మాది కొత్తగూడెం కాబట్టి వనమకేస్తారు ఇక్కడ.